Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala, UG and PG Autonomous Tanuku. Now I would like to explain about Brassicaceae family descriptional features. Here we go. Brassicaceae classification: phylum Phanerogams, subphylum Angiosperms, class Dicotyledonnae, subclass Polypetalae, series Thalamiflorae, order Peritails. సో ఫైలం వర్గం ఫెనిరోగామే, సబ్ ఫైలం ఉపవర్గం ఆవృత బీజాలు, క్లాస్ తరగతి డైకోటలెడనే ద్విదళ బీజాలు, సబ్ క్లాస్ ఉపతరగతి పాలీపెటాలే, సిరీస్ శ్రేణి థలామిఫ్లోరే, ఆర్డర్ క్రమం పెరిటేల్స్. ఈ బ్రాసికేసీ ఫ్యామిలీలో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. అందులో ఒక ప్లాంట్కి సంబంధించిన డిస్క్రిప్షనల్ ఫ్యూచర్స్ స్టడీ చేయడానికి మనం తీసుకున్న ప్లాంట్ బ్రాసికా నైగ్రా, ఆవాలు. సో బ్రాసికేసీ ఫ్యామిలీకి అనదర్ నేమ్ క్రూసిఫెరే. క్రూసిఫెరే ఫ్యామిలీ ఈజ్ మోడిఫైడ్ టు రీనేమ్ బ్రాసికేసీ. సో ఓల్డెస్ట్ నేమ్ అయితే క్రూసిఫెరే, బట్ చేంజ్ చేయగా మార్చిన పేరు ఏంటంటే బ్రాసికేసీ. సో ఈ ఫ్యామిలీని మస్టర్డ్ ఫ్యామిలీ అని కూడా అంటారు. ఫస్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. సో సాకీయ లక్షణాలు హ్యాబిటేట్ ఆవాసం. సో బ్రాసికా నైగ్రా ప్లాంట్ ఈజ్ మీసోఫైట్ అంటే సముద్బీజం. సో ఈ బ్రాసికేసీ ఫ్యామిలీకి సంబంధించి మోస్ట్లీ మీసోఫైట్స్ ఉంటాయి, బట్ రేర్ హైడ్రోఫైట్స్. సో హైడ్రోఫైట్కి ఎగ్జాంపుల్ సుబలేరియా. సో హైడ్రోఫైట్ అంటే వాటర్లో గ్రో అయ్యే ప్లాంట్ని హైడ్రోఫైట్ అంటారు. హ్యాబిట్ ఆకృతి మోస్ట్లీ హెర్బ్స్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బ్రాసికేసీ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ కూడా హెర్బ్సే, పొదలు. అంటే విరిస్తే విరిగిపోయే వాటిని హెర్బ్స్ అంటారు. సో బ్రాసికా ప్లాంట్ ఈజ్ యాన్యువల్. సో ఏకవార్షిక మొక్క. ఇది బ్రాసికా అనేది ఏకవార్షిక మొక్క. అంటే ఎంటైర్ లైఫ్ సైకిల్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 1 year ఈజ్ కాల్డ్ యాజ్ యాన్యువల్స్. సో ఒక సంవత్సరంలో మాత్రమే తన లైఫ్ సైకిల్ని, జీవితకాలాన్ని పూర్తి చేసుకుంటే అటువంటి ప్లాంట్స్ని యాన్యువల్స్ అంటారు. బైనియల్స్ అంటే ద లైఫ్ సైకిల్ ఈజ్ కంప్లీటెడ్ 2 years. సో బైనియల్ అంటే ద్వివార్షికాలు. ఫర్ ఎగ్జాంపుల్ రఫానస్ సటైవస్, ముల్లంగి. అబ్జర్వ్ చేస్తే 2 years కూడా తన లైఫ్ సైకిల్ 2 yearsలో లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే 1 year వెజిటేటివ్ స్టేట్లో ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఫ్లవర్స్ వస్తాయి. అంటే రిప్రొడక్టివ్ స్టేజ్లోనికి కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వెజిటేటివ్ స్టేట్ అండ్ నెక్స్ట్ దే కన్వర్టెడ్ టు రిప్రొడక్టివ్ స్టేజ్. దే కెన్ ఫార్మ్ ఫ్లవర్స్. ఎంటైర్ లైఫ్ సైకిల్ సెకండ్ ఇయర్లో కంప్లీట్ చేసుకుంటుంది. పెరినియల్స్ అంటే లైఫ్ సైకిల్ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూ అవుతుంది. అటువంటి వీటిని బహువార్షికాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డమైన్ అండ్ మామిడి చెట్టు, మాంజిఫెరా ఇండికా, ఇవన్నీ కూడా పెరినియల్స్. సో రూట్ సిస్టమ్, తల్లివేరు వ్యవస్థ, ట్యాప్ రూట్ సిస్టమ్. సో రూట్ సిస్టమ్ అనేది ఇక్కడ ఏంటంటే తల్లివేరు వ్యవస్థ. స్టెమ్ కాండం ఏరియల్, ఎరెక్ట్, హెర్బేషియస్, హెయిరీ, సాలిడ్, రౌండ్, బ్రాంచెడ్, గ్రీన్ ఇన్ కలర్. సో స్టెమ్ ఏరియల్ వాయుగతం, అంటే భూమికి పైన ఉంటుంది కాబట్టి వాయుగతం, నిటారుగా పెరుగుతుంది. ఎరెక్ట్ నిటారు. హెర్బేషియస్ సో విరిస్తే విరుగుతుంది కాబట్టి హెర్బేషియస్. హెయిరీ సో ఆ స్టెమ్ పైన స్మాల్ గ్రీన్ కలర్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి హెయిరీ. సాలిడ్ సంపూర్ణం. ఎందుకంటారు అంటే స్టెమ్ని కట్ చేసినప్పుడు లోపల హాలో. ఫర్ ఎగ్జాంపుల్ కారియా పపాయాని అబ్జర్వ్ చేస్తే లోపల ఒక గొట్టంలా ఉంటుంది. కానీ ఇక్కడ బ్రాసికా నైగ్రా ఆవాల మొక్క యొక్క స్టెమ్ని కట్ చేసినప్పుడు, కాండంని కట్ చేసినప్పుడు ఏ విధమైన ఖాళీ ఉండకుండా మెటీరియల్తో ఫుల్ఫిల్ అయి ఉంటుంది కాబట్టి సాలిడ్ అంటారు, సంపూర్ణం. రౌండ్ సో కట్ చేసినప్పుడు అది రౌండ్గా ఉందా, సర్క్యులర్ లేదా సర్కిల్స్ కింద ఉన్నాయా, లేదు యాంగిల్స్ ఏమన్నా ఉన్నాయా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ రౌండ్ గుండ్రం. బ్రాంచెడ్ ఆ ప్లాంట్కి బ్రాంచెస్ అనేవి ఉన్నాయా లేదా. సో బ్రాంచెస్ ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి బ్రాంచెడ్, తెలుగులో శాఖాయుతం. సో స్టెమ్ ఏ కలర్లో ఉంది, గ్రీన్ ఇన్ కలర్, ఆకుపచ్చ వర్ణంలో కాండం అనేది ఉంటుంది. సో ఇది వాయుగతం, నిటారు, హెర్బేషియస్,
హెయిరీ కేశయుతం, సాలిడ్ సంపూర్ణం, రౌండ్ గ్రోండ్రం, బ్రాంచ్డ్ శాఖాయుతం, గ్రీన్ ఇన్ కలర్ ఆకుపచ్చ వర్ణం. లీఫ్, సో లీఫ్ వచ్చేసి కాలైన్ అని ఎందుకంటారంటే లీవ్స్ ఆర్ బోర్న్ ఆన్ యంగ్ స్టెమ్స్. లీవ్స్ ఆర్ బోర్న్ ఆన్ యంగ్ స్టెమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాలైన్. సో కాలైన్. ఈ లీఫ్ వచ్చేసి సింపుల్ లీఫ్, సరళ పత్రం. ఎక్స్టిప్యులేట్, సో స్టిప్యూల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ. సో ఇది పత్రం అనుకోండి. సో ఇది పీటియోల్కి కింద చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్ దిస్ వన్ ఇలా చిన్నది ఉంటే కనుక దాన్ని స్టిప్యూల్ అంటారు. ఈ స్టిప్యూల్ ప్రజెంట్ అయ్యి ఉండే ప్లాంట్స్ని దిస్ వన్ ఇవి ప్రజెంట్ అయ్యి ఉండే లీఫ్ ఏదైతే ఉందో దాన్ని స్టిప్యులేట్ అంటారు. ఒకవేళ ఇది ఆబ్సెంట్ అయ్యి ఉంటే ఎక్స్టిప్యులేట్ అంటారు. మరీ ఇంత పెద్దగా ఉండదు. ఇది పీటియోల్ అనుకుంటే దీని కింద చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్ చిన్నది ఉంటుంది, దాన్ని స్టిప్యూల్ అంటారు. సో ఇక్కడ స్టిప్యూల్ లేదు కాబట్టి ఎక్స్టిప్యులేట్, పుచ్చరహితం. లీఫ్ షేప్ వచ్చేసి లైరేట్ షేప్, తెలుగులో కూడా అంతే. సో ఆవాల మొక్క యొక్క లీఫ్ని అబ్జర్వ్ చేస్తే సో హాల్వ్స్ కింద కట్ అయి ఉంటుంది ఎలా. సో ఆ షేప్ని ఏమంటారు అంటే లైరేట్ షేప్ అంటారు. ఓకేనా, దట్స్ ఇట్. ఇంకా లీఫ్ మార్జిన్స్ ఎంటైర్ ఉండవు, టిప్లో ఎంటైర్గా ఉంటాయి, బట్ బేస్ పొజిషన్లో మట్టికి హాల్ కింద కట్ అయి ఉంటుంది కాబట్టి లీఫ్ మార్జిన్స్ ఎంటైర్ కాదు. ఇది రాసుకోవద్దు. సో ఇక్కడ వరకు రాసుకోండి చాలు, లీఫ్ షేప్ వరకు. నెక్స్ట్, సో ఇక్కడ ఫిల్లోటాక్సీని కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేట్ మేనర్, పత్ర విన్యాసం, ఏకాంతర పత్ర విన్యాసం. ఆల్టర్నేట్ అంటే ఒకదానికి ఒకటి ఏకాంతరంగా అమరి ఉంటే ఆ రకమైన అమరికను ఏకాంతర పత్ర విన్యాసం అంటారు. వినేషన్, ఈ నెల వ్యాపనం. రెటికులేట్ వినేషన్, జాలాకార ఈ నెల వ్యాపనం. నెక్స్ట్, reproductive characters are floral characters. First you have to study inflorescence. So pushpa vinyasam, mostly racemose inflorescence. Racemose ante indefinite flowers. సో ఇది కౌంట్ చేయాలి ఇన్ని ఉంటాయని. సో ఇక్కడ ఈ బ్రాసికేసి ఫ్యామిలీకి సంబంధించిన బ్రాసికా నైగ్రాలో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ కనిపిస్తుంది అంటే కాంపౌండ్ రెసిమ్ అని రాసుకోండి. కాంపౌండ్ రెసిమోస్లో కాంపౌండ్ కారింబ్ ఇన్ఫ్లోరెసెన్స్. సో ఇన్ఫ్లోరెసెన్స్ పెట్టి మోస్ట్లీ రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ హైపన్ పెట్టి కాంపౌండ్ కారింబ్. సో కాంపౌండ్ కారింబ్ అంటే ఏంటంటే ఏ కారింబ్ ఈజ్ ఏ రెసిమ్ in which is the pedicels of lower flowers are longer than those of the upper ones. సో ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్కి ఉన్నటువంటి పీటియోల్ని పెడిసెల్స్ అంటారు. ఈ పెడిసెల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే సో ఫస్ట్ యూ కెన్ సీ దిస్ వన్ మెయిన్ యాక్సిస్. ఓకేనా, దీని నుంచి ఫామ్ అయ్యి కొన్ని ఫ్లవర్స్, ఇదొక ఫ్లవర్, మళ్ళీ ఇదొక ఫ్లవర్ సేమ్. ఇక్కడ కారింబ్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే ఏంటంటే ఏం చెప్పాను, ఇన్ విచ్ ద పెడిసిల్స్ ఆఫ్ ద లోయర్ ఫ్లవర్స్ ఆర్ లాంగర్ దెన్ దోస్ ఆఫ్ ద అప్పర్ వన్స్. సో ఈ పెడిసిల్స్ అనేవి ఈ పెడిసిల్ అప్పర్ దాంతో పోల్చుకుంటే లోయర్ ఫ్లవర్స్ యొక్క పెడిసిల్స్ అనేవి వెరీ లాంగ్గా ఉంటాయి. సో డిఫరెంట్ పొజిషన్స్లో ఫ్లవర్స్ అనేవి ఆరిజిన్ అయినప్పటికీ కూడా ఒకే హైట్ని మెయింటైన్ చేస్తే దాన్ని కారింబ్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు. ఓకేనా, ఫ్లవర్స్ అనేవి స్టాక్స్ అనేవి డిఫరెంట్ పొజిషన్స్లో ఆరిజిన్ అయినప్పటికీ సేమ్ హైట్ని మెయింటైన్ చేస్తే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ని ఈ యొక్క ఏమంటారు కాంపౌండ్ కారింబ్ అంటారు. ఓకేనా, కాంపౌండ్ కారింబ్ ఇన్ఫ్లోరెసెన్స్. సమసికి పుష్ప విన్యాసం. ఓకే, పుష్ప విన్యాసం. నెక్స్ట్, ఫ్లవర్ పుష్పం ఇబ్రాక్టియోలేట్,
complete, bisexual, actinomorphic, pedicellate, tetramerous and hypogynous. సో ఇబ్రాక్టియేట్ పుచ్చరహితం, ఇబ్రాక్టియోలేట్ లఘు పుచ్చరహితం, ఆల్రెడీ చెప్పాను. బ్రాక్ట్స్కి ఇబ్రాక్టియోలేట్కి ఫ్లవర్కి కింద కనుక హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటే వాటిని బ్రాక్టియోల్స్ అంటారు. అవి ప్రజెంట్ అయి ఉంటే బ్రాక్టియోలేట్, ప్రజెంట్ అయ్యి లేకపోతే ఇబ్రాక్టియోలేట్. బ్రాక్ట్స్ అంటే సో మెయిన్ స్టెమ్కి నెంబర్ ఆఫ్ బ్రాక్ట్స్ ఫామ్ అవుతాయి, ఓకేనా. అటువంటి అవి కనుక ఉంటే బ్రాక్టియేట్. అలాగే ఫ్లవర్ యొక్క పెడిసిల్కి కింద కూడా బ్రాక్ట్స్ అదే స్టిప్యూల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, అది లీఫ్కి ఉంటే స్టిప్యూల్, అదే ఫ్లవర్కి ఉంటే బ్రాక్ట్ కింద కన్సిడర్ చేస్తారు, ఓకేనా. అలా అయినా ఇక్కడ 2 టైప్స్గా చూడొచ్చు బ్రాక్ట్స్కి అనేవి. ఎంటైర్ ప్లాంట్కి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఫామ్ అవుతాయి, అదైతే బ్రాంచ్డ్ అని రాస్తాం. సో ఇందాక లీఫ్కి కింద ఉన్నటువంటి హెయిర్ లైక్ స్ట్రక్చర్ని స్టిప్యూల్ అంటాం. అలాగే ఫ్లవర్ యొక్క పీటియోల్ అంటే పెడిసిల్ యొక్క బేస్ పొజిషన్లో హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అయితే దాన్ని బ్రాక్ట్ అంటాం. అది ప్రజెంట్ అయి ఉంటే బ్రాక్టియేట్, ఆబ్సెంట్ అయి ఉంటే ఇబ్రాక్టియేట్. సో ఇక్కడ ఆబ్సెంట్ అయి ఉంది కాబట్టి ఇబ్రాక్టియేట్, ఇబ్రాక్టియోలేట్. కంప్లీట్ సంపూర్ణ పుష్పం, బైసెక్షువల్ ద్విలింగాశ్రయ స్థితి, యాక్టినోమార్ఫిక్ అంటే ఫ్లవర్ని కట్ చేసినప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సౌష్ఠవయుత పుష్పం, పెడిసిల్లేట్ వృంతయుతం, టెట్రామెరస్, హైపోగైనస్. సో ఇక్కడ టెట్రామెరస్, సో టెట్రామెరస్ అంటే ఏంటి అంటే హ్యావింగ్ ఫ్లవర్ పాట్స్ సచ్ యాజ్ కేలిక్స్, కొరెల్లా, స్టామిన్స్ ఇన్ సెట్స్ ఆఫ్ 4 in 4 parts. సో పర్టికులర్గా ఫ్లవర్ పాట్స్ ఏవైతే ఉన్నాయో కేలిక్స్, కొరెల్లా, స్టామిన్స్ ఇవన్నీ కూడా 4 ఉంటే దాన్ని టెట్రామెరస్ అంటారు, ఓకేనా. టెట్రామెరస్. హైపోగైనస్, హైపోగైనస్ అండకోశాదస్థిత పుష్పం. సో అండం అనేది అండం యొక్క పీఠ భాగం నుంచి ఆకర్షణ పత్రాలు, రక్షణ పత్రాలు అనేవి ఏర్పడితే దాన్ని అండకోశాదస్థిత పుష్పం అంటారు. సో ఇవి. నెక్స్ట్ కేలిక్స్, కేలిక్స్ని కేతో ఇండికేట్ చేస్తారు. 4 sepals are present, polycephalous, valvate, aestivation as visual. 4 రక్షక పత్రాలు ఉంటాయి, అసంయుక్త రక్షక పత్రాలు, కవాటయుత పుష్పరచన. ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను. పాలీసెఫాలస్ అంటే ఏంటంటే ఒకదానితో ఒకటి ఒక రక్షక పత్రం అనదర్ రక్షక పత్రం అనేది ఏ విధమైన కాంబినేషన్ కంబైండ్ అయి ఉండదు, సెపరేట్గా ఉంటాయి. వాల్వేట్ అంటే కవాటయుతం, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. కొరెల్లా 4 petals are present, polypetalous condition, 4 petals, ఓకే. నెక్స్ట్ ఆండ్రూషియం, సో సేమ్ వాల్వేట్ టెస్టివేషన్ వస్తుంది. ఆండ్రూషియం 6 free stamens arranged in the whorls, 2 whorls. 6 free stamens arranged in 2 whorls. 6 కేసరాలు అనేవి ఉంటాయి, ఇవి 2 వలయాల్లో అమరి ఉంటాయి. 2 వచ్చేసి 2 short stamens are present in the outer whorl, 4 long stamens occur in pairs in the inner whorl. సో 2 వలయాల్లో ఉన్నప్పటికీ 2 స్టామిన్స్ అనేవి షార్ట్గా ఉన్నవి వెలుపలి వలయంలో ఉంటాయి, 4 లోపలి వలయంలో ఉంటాయి. దిస్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ టెట్రాడైనమస్. సో పొట్టిగా ఉన్న 2 కేసరాలు వెలుపలి వలయంలో ఉంటాయి, పొడవుగా ఉన్న 2 కేసరాలు లోపలి వలయంలో ఉంటాయి. ఈ అమరికను టెట్రాడైనమస్ అమరిక అంటారు. యాంథర్స్ ఆర్ డైథీకస్, యాంథర్స్ ద్వికక్షికం. ఇంట్రోర్స్ బహిరోన్ముఖం. ఇంట్రోర్స్ అంటే ఏంటి అంటే ఫ్లవర్ ఇంట్రోర్స్ కదా, సో ఇంట్రోర్స్ అంటే అంతరోన్ముఖం. యాంథర్స్ అనేవి ఫ్లవర్స్ని దాటి వెలుపల వైపుకు వస్తే ఎక్స్ట్రోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మందారం చూడండి, ఆకర్షణ పత్రాలు పెటల్స్ని దాటి యాంథర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి, ఆ టైప్ ఉంటే కనుక ఎక్స్ట్రోర్స్. అలా కాకుండా ఫ్లవర్ని విడదీస్తేనే మనం లోపల ఉన్నటువంటి యాంథర్స్ కనిపిస్తే అంటే రాకుండా లోపల వైపు ఉంటే దాన్ని ఇంట్రోర్స్ అంటారు, అంతరోన్ముఖం. బేస్ ఫిక్స్డ్ అంటే యాంథర్కి ఉన్నటువంటి ఫిలమెంట్ అనేది బేస్ పొజిషన్లో అటాచ్ అయిందా, డార్సల్ ఫేస్లో అటాచ్ అయిందా చూసి దాన్ని బేస్ ఫిక్స్డ్ అని రాస్తారు. బేస్ ఫిక్స్డ్ అంటే పీఠ సంయోజితం.
లాంగిట్యూడినల్ డిహైసెన్స్. సో నిలువు స్ఫోటనం, ఆ యొక్క ఫామ్ అయినటువంటి ఫ్రూట్ అనేది ఎలా పగులుతుంది, లాంగిట్యూడినల్లా లేదు. సో డ్రై డిహెసెన్సా, ఇలా చూసుకుంటే నిలువు స్ఫోటనం కనిపిస్తుంది. గైనోషియం, బైకార్పెల్లరీ బైలోక్యులర్ ఓవ్యూల్స్ అరేంజ్డ్ ఇన్ పెరిటల్ ప్లాసెంటేషన్. బైకార్పెల్లరీ 2 ఫలదళాలను కలిగి ఉంటుంది, 2 బిలాలను కలిగి ఉంటుంది. అలాగే ఓవ్యూల్స్, అండాలు అనేవి కుడ్య అండన్యాసం, అంటే అండాలు అనేవి అండాశయ గోడలకు అతుక్కుని ఉంటే దాన్ని కుడ్య అండన్యాసం అంటారు. సుపీరియర్ ఓవరీ స్టిగ్మా ఈజ్ క్యాపిటేట్. పెరిటల్ ప్లాసెంటేషన్ అంటే ద ఓవ్యూల్స్ ఆర్ అటాచ్డ్ టు వాల్స్ ఆఫ్ లోక్యూల్స్. సో ఒక లోక్యూల్లో ఉన్నటువంటి వాల్స్కి ఓవరీస్ అనేవి అటాచ్ అయి ఉంటే దాన్ని పెరిటల్ ప్లాసెంటేషన్ అంటారు. ఇక్కడ ఫ్రూట్ వచ్చేసి సిలిక్వా. ఎంటైర్ ఫ్లోరల్ ఫార్ములా చూస్తే ఇబ్రాక్టియోలేట్ కాబట్టి ఈబిఆర్ఎల్, ఇబ్రాక్టియేట్ కాబట్టి ఈబిఆర్, ఇబ్రాక్టియోలేట్ కాబట్టి ఈబిఆర్ఎల్, కంప్లీట్ ఫ్లవర్ ప్లస్ యాక్టినోమార్ఫిక్ కాబట్టి ప్లస్తో ఇండికేట్ చేస్తారు, బైసెక్షువల్ కాబట్టి ఇలా. సో ఇక్కడ సీని కాదు, ఫస్ట్ కేని ఇండికేట్ చేయాలి. ఇందాకలాగానే స్మాల్ మిస్టేక్, కేని ఇట్ సైడ్కి రాసుకోండి, అలాగే సీని ఇట్ సైడ్కి రాసుకోండి. యాజ్ యూజువల్ కేలిక్స్ ఎన్ని ఉన్నాయి, 4తో ఇండికేట్ చేస్తాం. పాలీపెటాలస్ కాబట్టి సో 4గా ఇలా 4కి చుట్టూ ఏవి బ్రాకెట్ వేయరు. అలాగే కొరెల్లా 4 ఉన్నాయి, ఇవి కూడా పాలీపెటాలస్ కండిషన్. తర్వాత ఆండ్రూషియం ఎన్ని ఉన్నాయి, 6 స్టామెన్స్ ఉన్నాయి, 2 ఏమో షార్ట్ 4 ఏమో లాంగ్. ది కండిషన్ని టెట్రాడైనమస్ అంటారు. గైనోషియం 2 బైకార్పెల్లరీ, అలాగే సింకార్పస్ కండిషన్. ఇవన్నీ కూడా ఫ్యూజ్ అయి ఉన్నాయి కాబట్టి బ్రాకెట్లు ఇండికేట్ చేస్తున్నారు. హైపోగైనస్ ఓవరీ కాబట్టి కింద గీతతో ఇండికేట్ చేస్తారు. ఇది ఫ్లోరల్ ఫార్ములా. ఓకే. ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఆయిల్ ఈల్డింగ్ ప్లాంట్స్ బ్రాసికా నైగ్రా, బ్రాసికా నాపస్, బ్రాసికా జెన్షియా. వెజిటేబుల్స్గా ఏం యూజ్ చేస్తారు, రూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్స్ దీనికి సంబంధించిన రూట్స్ని వెజిటేబుల్స్గా తీసుకుంటారు. రాడిస్, టర్నిప్ వీటిని. స్టెమ్ వచ్చేసి బ్రాసికా వలరేసియా. కొన్ని ఇన్ఫ్లోరెసెన్స్ని వెజిటేబుల్స్గా తీసుకుంటారు, అవి ఏంటంటే కాలీఫ్లవర్, బ్రాసికా వలరేసియా. వెజిటేబుల్ బడ్ క్యాబేజీ. ఆర్నమెంటల్ ప్లాంట్స్ కైరాందస్ ఇబ్రిస్. ఓకేనా. సో ఇక్కడ ఎంటైర్ ప్లాంట్ ఇది చూస్తే ఏ ఇన్ఫ్లోరెసెన్స్ కనిపిస్తుంది మనకి, కాంపౌండ్ కారుమ్, అంటే ఒకే హైట్ని మెయింటైన్ చేస్తాయి. అలాగే ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ, దిస్ వన్. ఓకేనా. 2+4 అరేంజ్మెంట్. టెట్రాడైనమస్ అన్నాం కదా, అవుటర్ వారల్లో ఉన్నాయి 2 షార్ట్గా ఉన్నాయి, ఈ 4 ఈక్వల్ హైట్లో లాంగ్గా ఉన్నాయి. ఇది టెట్రాడైనమస్ కండిషన్. ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఫ్లోరల్ డయాగ్రామ్ దిస్ వన్. దిస్ ఈజ్ ద గైనోషియం, దిస్ ఈజ్ ద యాంథర్స్. 4 ఇన్నర్ ఎలా ఉందో అలాగే వేయండి. సో ఇన్నర్ వారల్లో 4 స్టామెన్స్, అవుటర్ వారల్లో దిస్ వన్ 2 స్టామెన్స్. టెట్రాడైనమస్ కండిషన్. దిస్ ఈజ్ ద కొరెల్లా. కొరెల్లాని ఎలా ఇండికేట్ చేస్తారు, కేలిక్స్ ఇలా ఇండికేట్ చేయాలి. ఓకేనా. వాల్వేట్ ఈస్టివేషన్ 2 కూడా. ఇది ఫ్లోరల్ డయాగ్రామ్. థ్యాంక్ యూ.